నంద్యాలలో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రం పెట్టిందని ఆశతో వచ్చిన రైతులకు మొండి చేయి చూపుతున్నారు అధికారులు. రైతులు తీసుకొచ్చిన పత్తి నాణ్యత లేదంటూ రిజెక్ట్ చేస్తున్నారు. దీంతో పత్తి కొనుగోలు కేంద్రం వద్ద ఆశతో ఎదురుచూస్తున్నారు రైతన్నలు. నిబంధనల పేరుతో పత్తిని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులకు మొరపెట్టుకుంటున్నా కనికరించడం లేదంటున్నారు. పత్తి కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ గత 2 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఇక్కడ స్లాట్ బుకింగ్ కానికే ఒక 10 రోజులు టైం పట్టింది సార్. అక్కడ నుంచి ఇక్కడికి రానికే మాకు 110 కిలోమీటర్లు దూరం అవుతుంది సార్. ఇక్కడ వచ్చిన తర్వాత బండ్లు బయట రోడ్డు విన్నే పెట్టేసి దోమలకి గీమలకి అంతా కరిపించుకొని ఇక్కడ లోపలికి వస్తే కూడా 4 రోజులు టైం పట్టింది సార్. 4 రోజులు ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ మళ్ళా లాస్ట్ కి కొనుగోలు చేయము, మీరే బయట మిల్లుల్లో అమ్ముకోపోండి అని చెప్తున్నారు సార్. మాకు అక్కడ పెంచుకపాడు మిల్లే దగ్గర ఉంది సార్. మాకి చిన్నగా దీనికోసం నెల నుంచి కష్టపడింటే అక్కడ బుక్ అయ్యాలి సార్. ఇక్కడ బుక్ వచ్చింది సార్. ఇక్కడ బుక్ అయింది ఇక్కడ మురారి కాటన్ మిల్ కి నంద్యాలకి. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత పత్తి చూడకుండా పట్ట తీయకుండా ఊరికి బాగాలేదని చెప్పారు. ఇదే సార్ పత్తి ఎట్లుంది, ఇంత బాగున్నా కూడా బాగాలేదు, ఇది చిన్నది, ఇది కూడా రాకూడదు, సత్త రాదని చెప్పి వెనక్కి పంపిస్తారు సార్. తక్కువ రేటుకి అయితే వేసుకుంటారు సార్. అంటే ఇది మోసమే సార్, రైతులు అన్యాయం చేయడమే సార్. వాళ్ళు చూస్తే గవర్నమెంట్ చూస్తే తేమ శాతం ఎక్కువ కొంచెం కలర్ చేంజ్ అయినా కొనేయండి అని చెప్తున్నారు. వీళ్ళు చూస్తే ఇట్లా చేస్తారు. ఎట్లా సార్ మా రైతుల బతుకు? కాటన్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. అదే విధంగా నంద్యాలలో కూడా మనము కాటన్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ని మురారి జిల్లింగ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. సో రైతులందరికీ కూడా మనం గతంలో కూడా ఇలాగే విజ్ఞప్తి చేస్తాం, ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. సీసీఐకి అమ్ముకోవాలి అనుకున్న ప్రతి రైతు ముందుగా RSK లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సీఎం యాప్ లో. తదుపరి కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ రోజైతే రైతు రావాలనుకుంటున్నాడో ఆ జిన్నింగ్ మిల్లుకి అందులో స్లాట్ బుక్ చేసుకొని ఆ రోజు రైతు పత్తి తీసుకొని రావాల్సి ఉంటుంది.